హలో అండి. ఈరోజు పిల్లలకి మరియు పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో తయారు చేస్తున్నాను కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో వాడేవే యూజ్ చేశాను. ముందుగా 3 పొటాటోస్ తీసుకొని పీల్ తీసి ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని పొటాటోస్‌లో యాడ్ చేశాను. ఆనియన్ సపరేట్‌గా అయినా ఉంచుకోవచ్చు. బట్ నేను ఇంకా పొటాటోస్‌లో యాడ్ చేశాను. ఇప్పుడు పొటాటోస్‌లో ఉప్పు, కారం, మసాలా మీకు తగినంత వేసుకొని ఒక లెమన్‌ని రసం తీసి యాడ్ చేశాను. లెమన్ ప్లేస్‌లో చాట్ మసాలా అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు సింపుల్‌గా పూరీలో పెట్టే మసాలా రెడీ అయింది. నెక్స్ట్ పానీ కోసం కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, నానబెట్టిన చింతపండు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత చింతపండు వేసాం కదా, దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటే పానీ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు నేను చూపించే పూరి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. వాటిని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వాటిని వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు పూరీ కూడా రెడీ అయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వాటిని వన్ బై వన్ యాడ్ చేసి తింటమే నిజంగా చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.